మన దేశ నేషనల్ సెక్యూరిటీ ఒక జోక్ అయిపోయింది. ఇండియన్ ఆర్మీకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి మన బడ్జెట్లో లక్షల కోట్లు కేటాయిస్తున్నా స్టిల్ మన బార్డర్లు సేఫ్గా లేవు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ভিসা লাগবে না, কোনো প্রকার পাসপোর্ট লাগবে না, আমি এখন ভারতে ঢুকে যাব. ఇక్కడ ఇతను చెప్తున్నాడు వీసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా ఫ్రీగా ఇండియాలోకి ఎలా ఎంటర్ కావాలో నేను మీకు చూపిస్తాను అని. ఈ వీడియో చేసిన అబ్బాయి పేరు దిల్వర్ హుసేన్. ఇతను బంగ్లాదేశ్కి చెందిన ఒక యూట్యూబర్. తన యూట్యూబ్ వీడియో కోసం ఇతను చాలా ఈజీగా మన ఇండియన్ బార్డర్ ఫోర్స్ని దాటేసి ఫ్రీగా ఇండియాలోకి ఎంటర్ అయిపోయాడు. బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి ఎవరైనా సరే చాలా ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అని క్లియర్గా చూపించాడు. ఇంకో యూట్యూబర్ అయిన తహసాన్ రాకూబ్ కూడా ఓపెన్గా ఒక చిన్న కంచెను దాటేసి ఇదిగో నేను ఇండియాలోకి వచ్చేసాను అని ఓపెన్గా డెమో చేసి చూపించాడు. బై ద వే ఇతను చూపించేది అబద్ధం అనుకోకండి, ఇతను నిజంగానే మన ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అయ్యాడు. అండ్ ఎస్, ఇక్కడ వెనకాల కనిపిస్తున్న ఆ కంచెనే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. ఇలా ఒక చిన్న కంచెపై నుంచి దూకాక కొద్దిసేపు నడిచి అడవిని దాటాలి. ఆ ప్రాంతంలో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా ఈజీగా వీళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయిపోవచ్చు. అక్కడ ఒక బైక్ని రెంట్ తీసుకొని ఇండియా లోపలికి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓపెన్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో మన ఇండియన్ సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఎటువంటి వీసా పర్మిషన్ లేకుండా ఇండియాలోకి ఎలా ఎంటర్ అవ్వాలని బంగ్లాదేశీ యూట్యూబర్లు డెమో చేసి చూపిస్తుంటే మన ఇండియన్ బార్డర్ ఫోర్స్ ఏం చేస్తుంది? అండ్ ఈ వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. వీటిని చూసి ఎంతమంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా ఇండియాలోకి ఎంటర్ అయి ఉంటారు? ఇంత జరుగుతున్నా ఇండియన్ అథారిటీ దీనిపైన ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. అసలు మన ఇండియాలో ఏం జరుగుతుంది? దేశ సెక్యూరిటీకే ప్రమాదం కలిగించే బార్డర్ విషయంలో మన ఆర్మీ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంది? ఇండియాలోకి ఎటువంటి వీసా పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. మీకు తెలుసా, ఇప్పటి వరకు మన దేశంలో పేలుళ్లు జరిపిన పెద్ద పెద్ద ఉగ్రవాదులు ఇదే విధంగా మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇలా కేవలం బంగ్లాదేశ్తో బార్డర్లో ఉన్న స్టేట్స్లో మాత్రమే జరుగుతుంది. వాళ్ళు ఆ స్టేట్ని దాటి ఇండియాలోకి రారు అని మీరు అనుకుంటే అది పొరపాటు. ఇలా ఇల్లీగల్గా మన దేశంలోకి ఎంటర్ అయిన ఈ బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయ్యి ఇల్లీగల్గా సెటిల్ అయిపోయారు. ఉదాహరణకి ఢిల్లీలోని ఒక ఏరియాలో ఇదిగో ఈ విధంగా దాదాపు 200 పాస్పోర్ట్లు చెత్త కుప్పలో దొరికాయి. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా తయారు చేసిన పాస్పోర్ట్లు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇందులో ఒక టీవీ యాంకర్ 5 నిమిషాలు ఒక ప్రాంతంలో నిలబడి దాదాపు 10 నుంచి 15 మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్లను ఐడెంటిఫై చేశాడు. बांग्लादेश से शाहीन बाग में आप आप कहाँ से? बांग्लादेश से आप आप कहाँ से? बांग्लादेश कहाँ से आए हैं? बांग्लादेश से आए हुए हैं. सरकार आप कहाँ से आए हुए हैं? ఢిల్లీలోని షాహీన్ బాగ్ అనే ఏరియాలో అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియన్స్ కంటే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే వీళ్ళు మన ఇండియాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడమే కాదు, ఏకంగా మన దేశ అథారిటీనే బెదిరిస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. सरकार अगर आना चाहे तो नहीं आ सकता. शाहीन बाग का नाम सुना आपने? एक बार बोला अपने मुंह से शाहीन बाग और फिर फील करना कि शाहीन बाग है इसका नाम. अगर आने के लिए बहुत बड़ा जिगरा चाहिए, समझ रहे हो ना? చూశారా వీడి తల పొగరు? మిమ్మల్ని పోలీసులు పట్టుకోవడానికి రారా అంటే వీడు చెప్తున్నాడు షాహీన్ బాగ్ పేరును విన్నావా, అక్కడికి రావాలంటే ఒక్కొక్కరు వణికిపోతారని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళ కారణంగానే మన ఇండియా ఒక క్రైమ్ క్యాపిటల్గా మారింది. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం మన దేశంలో వచ్చిన విదేశీయుల్లో ఎక్కువగా క్రైమ్లు చేసేది ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన మన దేశంలో ఉగ్రదాడులు ఎక్కువగా చేసేది కూడా వీళ్ళే. దారుణం ఏమిటంటే మన దేశంలోని కొంతమంది రాజకీయ నాయకులే వీళ్ళని కాపాడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ వెస్ట్ బెంగాల్కి చెందిన మమతా బెనర్జీ. ఈమె చెప్తుంది బంగ్లాదేశ్ నుంచి మా రాష్ట్రానికి వచ్చిన వాళ్ళకి మేము షెల్టర్ కల్పిస్తాము, ఇక్కడ ఉండేందుకు పర్మిషన్ ఇస్తాము అని. ఈమె ఇలా ఎందుకు చెప్తుందో తెలుసా? ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రాష్ట్రంలో తీసుకువచ్చి వాళ్ళకు ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇచ్చి వాళ్ళ ఓట్లతో చాలా ఈజీగా ఈమె పదవిలో కొనసాగవచ్చు అని. మన దేశంలో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే అసలు మన నేషనల్ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఈ బంగ్లాదేశీలు ఇల్లీగల్గా మన ఇండియాలోకి వచ్చి ఏ విధంగా ఫేక్ పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, ఈవెన్ రిజర్వేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగాల్ని కూడా పొందుతున్నారు. కేవలం జాబ్స్ని మాత్రమే కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన అటల్ ఆవాస్ యోజన ద్వారా ఫ్రీ ఇళ్లను కూడా తీసుకుంటున్నారు. మన దేశ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నారు?
ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సీరియస్ ప్రిడిక్షన్ చేసింది. అదేంటంటే ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 మిలియన్ జాబ్ పోయే ప్రమాదం ఉన్నట్టుగా తెలిసింది. అంతెందుకు, మీ అందరికీ తెలుసు ఈ 2024 భారీ లేఆఫ్స్తో స్టార్ట్ అయింది. రీసెంట్గా డెల్ కంపెనీ దాదాపు 12,500 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. వీటన్నిటికీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏఐ. కాబట్టి ఏఐ వల్ల జీవన ఉపాధి ప్రమాదంలో పడుతున్నప్పుడు ఈ ఏఐ టెక్నాలజీలోనే అప్గ్రేడ్ అయితే సరిపోతుంది కదా. దానివల్ల మీ ఫ్యూచర్ కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. మరి ఈ ఏఐ టెక్నాలజీ ఎక్కడ నేర్చుకోవాలి అంటే గ్రోత్ స్కూల్ వాళ్ళు ఏషియాలోని అతిపెద్ద ఏఐ మాస్టర్ క్లాస్ని హోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ గ్రోత్ స్కూల్ వాళ్ళు 3 అవర్స్ ఏఐ అండ్ చాట్ జీపీటీ సెషన్ని కండక్ట్ చేస్తున్నారు. సాధారణంగా ఇది పెయిడ్ సెషన్, కానీ మన ఛానల్ నుంచి వెళ్ళే ఫస్ట్ 1000 మెంబర్స్కి కంప్లీట్ ఫ్రీ. అంతేకాదు ఫస్ట్ 1000 పీపుల్కి వీళ్ళు 5,000 రూపీస్ వర్త్ బోనస్ని కూడా అందిస్తున్నారు. నేను కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యి దాదాపు 20+ ఏఐ టూల్స్ గురించి తెలుసుకున్నాను. ఈ వర్క్షాప్లో మీరు జాబ్ సెర్చ్ కోసం ఏఐ టూల్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవచ్చు. అంతేకాదు ఎక్సెల్ షీట్లో ఎంతటి కాంప్లెక్స్ డేటాలు ఉన్నా కూడా చాలా వేగంగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. యూనిక్ ప్రజెంటేషన్, స్మార్ట్ రీసెర్చ్, పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీని కూడా డెవలప్ చేయవచ్చు. కేవలం టెక్ సైడ్ మాత్రమే కాదు, నాన్ టెక్ వాళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఎంటర్ప్రినర్, ఫ్రీలాన్సర్ ఇలా ఏదైనా కానీ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇందులో కేవలం లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు వర్కింగ్ డేలో అయితే 7 PM స్లాట్స్ని, వీకెండ్స్లో అయితే 11 AM స్లాట్ని రిజర్వ్ చేసుకోండి. ఫామ్ని ఫిల్ చేసి గ్రో స్కూల్ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంతో మీకు నోటిఫికేషన్స్ టైంకు వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ నుంచి వెళ్ళే ఫస్ట్ 1000 మెంబర్స్కి మాత్రమే ఫ్రీ. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. వెంటనే వెళ్ళి మీ స్లాట్ని రిజర్వ్ చేసుకోండి. దిల్వర్ హుసేన్ అండ్ తహసాన్ రాకూబ్ ఈ ఇద్దరు యూట్యూబర్లు ఇండియాలోకి మేఘాలయ బార్డర్ ద్వారా ఎంటర్ అయ్యారు. ఈ ప్రాంతంలోని బంగ్లాదేశీలు కరీంగంజ్ అనే ఏరియా నుంచి మేఘాలయ బార్డర్ని దాటి ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు. అక్కడి నుంచి వీళ్ళు చాలా ఈజీగా అస్సాం, త్రిపుర, నాగాలాండ్కి షిఫ్ట్ అయిపోతారు. అక్కడి నుంచి కలకత్తాకు చేరి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి, అంటే ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు తయారు చేసుకొని కొన్ని రోజులు ఈ వెస్ట్ బెంగాల్లో ఉండి అక్కడి నుంచి ఢిల్లీకి లేదా మన సౌత్ స్టేట్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ సెటిల్ అయిపోతారు. వీళ్ళు ఫాలో అయ్యే రెండవ రూట్ మన త్రిపుర దగ్గర ఉన్న రూట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దట్టమైన అడవులు ఉంటాయి. ఈ అడవుల ద్వారా బార్డర్ని పాస్ చేయడం వీళ్ళకు చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ వీళ్ళను పట్టుకోవడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎవ్వరూ ఉండరు. రీసెంట్గా జూలై 10వ తేదీన మన ఇండియన్ పోలీసులు 10 మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్లను పట్టుకున్నారు. వాళ్ళను కాస్త ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు అన్ని విషయాలు చెప్పేశారు. వీళ్ళు చెప్పింది ఏమిటంటే త్రిపురలో కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు కేవలం 2,500 రూపాయలు తీసుకుని బంగ్లాదేశ్లను చాలా ఈజీగా ఇల్లీగల్గా ఇండియాలోకి తీసుకువస్తున్నారు. లాస్ట్ ఇయర్ మన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఈ త్రిపుర ప్రాంతంలో మయన్మార్ నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అవుతున్న 25 మంది రోహింగ్యాలను పట్టుకున్నారు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా కేవలం బార్డర్ ఏరియాలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోకండి. బార్డర్కి ఎంతో దూరంలో ఉన్న జార్ఖండ్లో వీళ్ళు సీరియస్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేశారు. జార్ఖండ్లో ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీ రోహింగ్యాల పాపులేషన్ ఘోరంగా పెరిగింది. మీరు జార్ఖండ్ ఏరియాలోని మహిళా సర్పంచ్లు, చిన్న చిన్న మహిళా లీడర్లను చూస్తే వాళ్ళ హస్బెండ్స్ అంతా కూడా ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి మన దేశంలోకి వచ్చిన వాళ్ళే ఉంటారు. అలా ఎందుకు అంటే మన గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ ఉమెన్స్ కోసం కొన్ని సీట్స్ని కేటాయించింది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఆ రాష్ట్రంలో ఉండే ఆదివాసీ మహిళల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని ఇండియన్ సిటిజన్గా మారుతారు. ఆ తర్వాత ఆ మహిళలు ఆ ప్రాంతంలో లీడర్గా మారిన వెంటనే ఇండైరెక్ట్గా ఆ ప్రాంతం మొత్తాన్ని ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలే కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు ఆదివాసీ మహిళల్ని పెళ్లి చేసుకోవడమే కాదు, వాళ్ళ మతాన్ని కూడా మార్చేస్తున్నారు. అక్కడ ఉన్న భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని రాజకీయాల్ని కంప్లీట్గా మార్చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జార్ఖండ్ ఎంపీనే పార్లమెంట్లో రివీల్ చేశాడు. आज क्या हो रहा है? बांग्लादेश का घुसपैठ हमारे यहाँ लगातार बढ़ रहा है. जो आदिवासी महिलाएं हैं उनके साथ बांग्लादेशी घुसपैठिए शादी कर रही है. हिंदू और मुसलमान का सवाल नहीं है. हमारे यहाँ जो लोकसभा का चुनाव लड़ती हैं महिला, आदिवासी कोटे से लड़ती हैं, उनके पति मुसलमान हैं.
ఇతను చెప్పేది ఏమిటంటే జార్ఖండ్ ఏరియాలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పూర్వ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇతని ప్రకారం జార్ఖండ్లో ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఓట్ పర్సెంటేజ్ 20 నుంచి 123%కి పెరిగింది. ఒక ప్రాంతాన్ని ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆక్యుపై చేసి అక్కడ వాళ్ళ పాపులేషన్ పెంచుకొని ఓట్ పర్సెంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటారు. అలా చేసి పొలిటికల్గా కూడా ఆ ఏరియా మొత్తాన్ని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. చివరికి అక్కడ ఉన్న ఇండియన్స్ మైనారిటీగా మారుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మెల్లగా వీళ్ళు మన దేశాన్ని కూడా నాశనం చేస్తారు. ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి తీసుకునే 3వ మెథడ్ టూరిస్ట్ రూట్. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూడండి. ఇతని పేరు రఫీకూల్. ఇతను మన ఇండియాకి ఒక టూరిస్ట్గా వచ్చాడు. టూరిస్ట్గా వచ్చిన వాళ్ళకి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఇండియా మొత్తంలో ఎక్కడైనా తిరగవచ్చు. టైం అయిపోయాక తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఇతను అలా వెళ్లకుండా ఇక్కడే సెటిల్ అయిపోయాడు. ఇతను ఇండియాలోకి ఎంటర్ అయిన కేవలం 2 నెలల్లో ఒక ఆధార్ కార్డ్ని కొనుక్కొని ఇండియన్ సిటిజన్గా మారిపోయాడు. ఇలా బంగ్లాదేశ్ నుంచి టూరిస్ట్ వీసా పైన మన దేశానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. లాస్ట్ 8 నెలల్లో దాదాపు 10 లక్షల మంది బంగ్లాదేశీలు టూరిస్ట్గా మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఈ 10 లక్షల్లో ఎంతమంది తిరిగి వెళ్ళి ఉంటారో ఒకసారి ఆలోచించండి. వీళ్ళలో కొంతమంది అయితే తమ కంప్లీట్ ఐడి మార్చుకొని, అంటే తన ముస్లిం పేరును తొలగించి హిందూ పేరు పెట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతని పేరు మినార్ షర్హాద్. వీడు మన ఇండియాలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసే ఏజెంట్ని కలిసి తన పేరుని శివోదాస్గా మార్చుకున్నాడు. ఈ పేరు మీద వీడు ఫేక్ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఈవెన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక 4వ రూట్ నేపాల్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవ్వడం. ఇండియా నేపాల్ బార్డర్లో మహాకాళి అనే రివర్ ఉంటుంది. ఆ రివర్కి అవతల నేపాల్, ఇవతల ఇండియా ఉంటుంది. నేపాల్ నుంచి ఎవరైనా ఈ రివర్ని దాటితే వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయిపోయినట్టే. అయితే ఈ నదిని దాటేందుకు వీళ్ళు 2 వైపుల తాళ్లను కట్టి ఇదిగో ఈ విధంగా అడ్వెంచర్ చేస్తూ ఇండియాలోకి ఎంటర్ అయిపోతున్నారు. నేపాల్ నుంచి వచ్చే ఇంకో రూట్ కూడా ఉంది. దాని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మన అథారిటీస్కి కూడా ఒక ఫారెన్ మహిళ చెప్పే వరకు తెలియదు. ఈమె ఒక రోజు నేపాల్ నుంచి ఇండియాకు రావాల్సి ఉంది. అందుకోసం ఆమె ఒక బస్సును ఎక్కింది. ఆ బస్సు నేపాల్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. కానీ ఆమె మిస్టేక్లో ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి స్టాంప్ తీసుకోవడం మర్చిపోయింది. అలా ఈమె ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇండియాలోకి ఎంటర్ అయి వారాల పాటు ఉన్నా కూడా ఆమెను ఎవ్వరూ పట్టుకోలేదు. దీన్ని బట్టి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంత వీక్గా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. బార్డర్లో లీగల్గా వచ్చే రూట్స్లో కూడా ప్రాపర్గా చెకింగ్ జరగట్లేదు. ఇలా అయితే ఎవరైనా సరే, ఈవెన్ ఉగ్రవాదులు కూడా చాలా బిందాస్గా నేపాల్లో బస్ ఎక్కి ఇండియాకి వచ్చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ విషయం ఆ ఫారెన్ అమ్మాయి చెప్పే వరకు మన ఇండియన్ అథారిటీ కూడా తెలియకపోవడం. ఇక్కడ భయం కలిగించే విషయం ఏమిటంటే నేను ఇప్పటిదాకా చెప్పిన రూట్స్ కేవలం మనకు తెలిసినవి. తెలియని రూట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎందుకంటే మనకు బంగ్లాదేశ్ అండ్ నేపాల్తో 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అందులో వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇండియాలోకి ఎంటర్ అయిపోవచ్చు. ప్రతిరోజు 1000 మంది ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు కూడా. వీళ్ళు ఇండియాలో ఎంటర్ అయ్యి కొన్ని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ డెమోగ్రఫీని కంప్లీట్గా మార్చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో అయితే వీళ్ళే మెజారిటీగా మారి అక్కడి భూముల్ని, ఈవెన్ గవర్నమెంట్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. కన్సర్నింగ్ విషయం ఏమిటంటే వీళ్ళు మన హక్కుల్ని కూడా లాగేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మన దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరి హక్కుల్ని లాగేసుకుంటున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మన దేశంలో ఉన్న ప్రభుత్వాలే ఫ్రీ ఎడ్యుకేషన్, జాబ్స్, ఈవెన్ ఇళ్లను కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అలా చేసేందుకు మనం కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని వాడుతున్నారు. మన ఇండియాలో ఒక సాధారణ యువకుడు 20-22 సంవత్సరాల వరకు కష్టపడి చదివి నాలెడ్జ్ని, స్కిల్స్ని గెయిన్ చేస్తే ఒక ఉద్యోగం దొరుకుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాన్ని పూర్తిగా మర్చిపోండి. నేను ఇక్కడ మాట్లాడుతుంది కేవలం ప్రైవేట్ ఉద్యోగం గురించి. అలా ఒక ఉద్యోగంలో చేరి సంవత్సరాల పాటు కష్టపడితే కొంత డబ్బును సంపాదిస్తాడు. ఆ డబ్బులో కూడా 15-20% గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో లాగేసుకుంటుంది. ఆ మిగిలిన డబ్బుతో చివరికి అతను ఇల్లును కట్టుకుంటాడు. కానీ ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలకు మన ప్రభుత్వమే ఫ్రీగా, ఎటువంటి కష్టం లేకుండా ఎడ్యుకేషన్, జాబ్స్, ఈవెన్ ఫ్రీగా ఇళ్లను కూడా కట్టిస్తుంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసే అటల్ ఆవాస్ యోజన కింద ఫ్రీగా ఇళ్లను తీసుకుంటున్నారు. వీళ్ళలో చాలామంది రోడ్లపైన, రైల్వే పట్టాలపైన, బస్ స్టాపుల్లో చిన్న చిన్న ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటారు. అలా వీళ్ళు కొన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాక చివరికి ఆ ల్యాండ్ మొత్తం మాదే, మేము ఇక్కడే సెటిల్ అవుతామని గవర్నమెంట్నే బెదిరిస్తారు. ఇక్కడ దారుణం ఏమిటంటే సుప్రీంకోర్టు కూడా వీళ్లకు సపోర్ట్ చేస్తూ
ప్రభుత్వమే వీళ్లకు ఇల్లు కట్టివ్వాల్సిందిగా ఆర్డర్ చేసింది. ఉత్తరాఖండ్లో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కొన్ని సంవత్సరాల పాటు అక్కడి రైల్వే ల్యాండ్ పైన చిన్న చిన్న గూడారాలు ఏర్పరచుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇందులో ఇన్వాల్వ్ అయి ఆ ల్యాండ్ మొత్తాన్ని వాళ్ళకే ఇచ్చేయాలి. వాళ్లకు అక్కడ ఇల్లు కట్టి కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆర్డర్ చేసింది. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందని చెప్పండి. ఈవెన్ మన జాబ్స్ని కూడా వీళ్ళు లాగేసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, మన దేశంలో ఎస్సీ ఎస్టీ కోసం కొన్ని సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు నార్త్ ఈస్ట్ స్టేట్లో ఇతర ట్రైబల్ ఏరియాలో సెటిల్ అయి ఎస్సీ ఎస్టీ ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని వాటి ద్వారా రిజర్వేషన్ పొంది జాబ్లను తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్ని కూడా వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి తీసుకుంటున్నారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. 24 ఏప్రిల్ 2019 ఒక రైల్వే స్టేషన్లో 8 మంది బంగ్లాదేశ్లను పట్టుకున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే వీళ్ళంతా ఇల్లీగల్గా ఇండియాలోకి వచ్చిన వాళ్ళు. అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? చెన్నైకి షిఫ్ట్ అవుతున్నారు, అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు రోహింగ్యాలు మన నేషనల్ సెక్యూరిటీకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీళ్ళే చివరికి ఉగ్రవాదులుగా మారి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తారు. 2018 మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ 5 ఇల్లీగల్ బంగ్లాదేశీలను పట్టుకున్నారు. వీళ్ళంతా పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థలతో కనెక్షన్ కలిగి ఉన్నారు అండ్ ఇండియాలో పేలులు జరిపేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్గా ఇండియన్ పోలీసులు 10 మంది బంగ్లాదేశీ ముస్లింలను అరెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా? వీళ్ళు మన దేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి హిందువులకు అగెన్స్ట్గా పోరాడేలా చేస్తున్నారు. మన దేశంలో హిందూ ముస్లిం గొడవలు పెరిగేలా చేస్తున్నారు. అండ్ మన దేశంలో ఎక్కువగా నేరాలు చేసే విదేశీయులు కూడా ఈ బంగ్లాదేశ్ వాళ్ళే. అండ్ మన దేశంలో జరిగే ప్రతి ప్రొటెస్ట్లో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొస్తామని డిసైడ్ అయినప్పుడు భారీ ఎత్తున ప్రొటెస్టులు జరిగాయి. ఆ ప్రొటెస్టుల్లో వైలెన్స్ చేసింది ఎవరో తెలుసా? ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు. వీళ్ళు మన దేశంలోకి బతుకు తెరువు కోసం వచ్చి తమ పని తాము చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు దేశాన్ని ముక్కలు చేసే పనులు చేస్తారు. వీళ్ళు వచ్చిందే దొంగదారిలో, కానీ మన దేశాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాంటీ CAA ప్రొటెస్ట్లో అరెస్ట్ అయిన ప్రతి 5 2 బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు. ఈ రాడికల్ బంగ్లాదేశీ ముస్లింలు మన దేశానికి ఇల్లీగల్గా వచ్చి మన ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ దాదాపు 6 నెలల వరకు ఈ షాహీన్బాగ్ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. ఈవెన్ నార్త్ స్టేట్లో జరిగే హిందూ ముస్లిం గొడవల్లో చాలా మటుకు ఇన్వాల్వ్ అయ్యే ముస్లింలంతా కూడా ఈ బంగ్లాదేశీ ముస్లింలే. వీళ్ళకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయని హర్యానా పోలీసులు చెప్తున్నారు. మన దేశంలో జరిగే రేప్స్, చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలా అన్నిట్లో వీళ్ళే ఉంటారు. ఇవన్నీ ఇంత ఓపెన్గా జరుగుతున్నప్పటికీ మన సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం నోరు మూసుకొని కూర్చుంది. దీనిపైన ఇప్పటి వరకు ఎటువంటి పెద్ద యాక్షన్ తీసుకోలేదు. అలా ఎందుకో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న రాజకీయ నాయకులంతా తమ స్వార్థం కోసం దేశాన్ని పణంగా పెడుతున్నారు. బీజేపీ తమ మేనిఫెస్టోలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ పెద్ద యాక్షన్ ఏమీ తీసుకోలేదు. ఒకసారి మీరే ఆలోచించండి. జస్ట్ కేవలం ఒక యూట్యూబర్గా నేను ఇంట్లో కూర్చొని గూగుల్ సెర్చ్ చేస్తే నాకు వీళ్ళ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ దొరికింది. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే వీళ్ళను మన దేశం నుంచి అవతల పడేయడం ఎంతసేపు చెప్పండి? మనం ఏమైనా వీళ్ళను ఛాలెంజింగ్ పని చేయమని చెప్తున్నామా? జస్ట్ మన బార్డర్స్ని స్ట్రాంగ్గా చేసి ఇలాంటి ఇల్లీగల్ రాడికల్స్ మన దేశంలోకి రాకుండా ఆపమని అడుగుతున్నాం. అది వీళ్ళు చేయాల్సిన పని. కానీ దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ప్రాపర్గా చేయలేకపోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా ఉంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అయితే కావాలనే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తమ రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అయితే ప్రభుత్వమే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రాష్ట్రంలో సెటిల్ అయ్యేలా చేస్తుంది. వాళ్ళందరికీ ప్రాపర్ పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల వీళ్ళకు ఉపయోగం ఏమిటంటే వీళ్ళు లీగల్ ఓటర్లుగా మారుతారు అండ్ వీళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఓటు వేస్తారు. ఈ విధంగా ఈ మమతా బెనర్జీ తన సీఎం పదవిని కాపాడుకుంటుంది. కేవలం మమతా బెనర్జీ మాత్రమే కాదు, ప్రజెంట్ ప్రతి రాష్ట్రంలో ప్రతి సిటీలో ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. వాళ్ళు ఇలాంటి పనులు చేసే వాళ్ళ ఓటు పర్సెంట్ని పెంచుకుంటున్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే తలుచుకుంటే చాలా ఈజీగా ఒక 5-6 వేల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇండియన్స్గా మార్చగలడు. దాంతో దాదాపు 5 నుంచి 6 వేల ఓట్లు అతనికి పక్కగా పడతాయి. ఆ ఓట్లతో అతను గెలిచే అవకాశం కూడా ఉంటుంది.
ఇదే పనిని మిగతా రాజకీయ నాయకులు కూడా చేస్తే దేశం భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. అంతెందుకు, మన హైదరాబాద్లో కూడా వేల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారో తెలుసా? బాలాపూర్, బాబానగర్, షాహీనగర్ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. 2011 సమయంలో వీళ్ళ సంఖ్య దాదాపు 8,000 వరకు ఉండేది. ఇప్పుడు 2024లో వీళ్ళ సంఖ్య లక్షల్లో పెరిగింది. అయితే వీళ్ళందరినీ ఎవరు కాపాడుతున్నారు? వీళ్ళు ఏ పార్టీకి ఓటేస్తున్నారో తెలుసా? తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ మన దేశ జనాభా దాదాపు 140 కోట్లు. మన దేశంలో ఉన్న ప్రజలకే సరైన రీసోర్స్ లేవు. చాలామంది ప్రజలకు 3 పూట్ల తినడానికి తిండి దొరకడం లేదు. లక్షల మంది యువకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. 140 కోట్ల మంది జనాభాలో కేవలం 2% మాత్రమే ట్యాక్సులు కడుతున్నారు. అండ్ ఆ ట్యాక్స్ డబ్బుతో కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఇదిగో ఈ విధంగా ఉంది. మన దేశంలో పెద్ద పెద్ద సిటీస్గా చెప్పుకోబడే బెంగళూరు, ఢిల్లీ, ఈవెన్ మన హైదరాబాద్లో కూడా తాగడానికి సరైన వాటర్ దొరకడం లేదు. వాటర్ కోసం ప్రజలు బారులు తీస్తున్నారు. చాలా గ్రామాల్లో అయితే ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. మన పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనం ఇతర దేశ ప్రజల్ని ఆదుకోగలమా? వాళ్ళని మన దేశంలో అడ్జస్ట్ చేసుకోగలమా? లీగల్గా అన్ని రకాల పర్మిషన్తో మన దేశంలోకి వీళ్ళు వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇలా ఇల్లీగల్గా వచ్చే వాళ్ళు మన హక్కుల్ని లాక్కోవడమే కాదు, దేశాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా ఇల్లీగల్గా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంది కూడా మనమే. ఎందుకో తెలుసా? వీళ్ళు తక్కువ డబ్బులకు పనిచేయడానికి రెడీ అయిపోతారు. నెలకి 1000-2000 రూపాయలు కాపాడుకోవడానికి మనం వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఈవెన్ వీళ్ళు మన దేశంలో ఎంటర్ అవ్వడానికి కూడా మన ఇండియన్సే హెల్ప్ చేస్తున్నారు. అలా వీళ్ళు మన ఇండియాలో ఎంటర్ అయ్యి మన హక్కుల్ని లాగేసుకుంటున్నారు. దేశంలో హిందూ ముస్లిం గొడవలను పెంచి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో నేరాలు పెరగడానికి కూడా వీళ్ళే కారణం. ఇక్కడ నేను మన ఇండియాలోకి వేరే దేశం వాళ్ళు ఎవరు రాకూడదు అని చెప్పట్లేదు. అండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో ఎక్కువగా ముస్లింలు ఉంటారు కాబట్టి ముస్లింలకు అగెన్స్ట్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. మన కల్చర్లో మనం అతిథుల్ని దేవుళ్ళతో సమానంగా చూస్తాం. లీగల్గా వచ్చే పాకిస్తానీ వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, ఇతర దేశాల వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా మన దేశంలోకి రావచ్చు. ఇక్కడి వాతావరణాన్ని, కల్చర్ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ దేశంలోకి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి మన దేశంలోనే ఉంటూ మన దగ్గర ఉద్యోగాలు చేస్తూ మన తిండి తింటూ చివరికి వీళ్ళు మన దేశాన్ని నాశనం చేసే పనులు చేస్తారు. ఆశ్రయం ఇచ్చిన మన దేశానికి అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేస్తారు. మన ప్రజలపై నేరాలు చేస్తున్నారు. అమాయక ఆదివాసీ మహిళల్ని ట్రాప్ చేసి వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళ మతాల్ని మార్చి భూముల్ని, ఆస్తుల్ని లాగేసుకుంటున్నారు. ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి అక్కడ తమ పాపులేషన్ని పెంచి ఆ ఏరియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. చివరికి వీళ్ళు దేశ భద్రతకి ప్రమాదంగా మారుతున్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్ ఎవరైనా కావచ్చు, ఒక ఇండియన్గా మీ చుట్టుపక్కల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కనిపించినా, అలాంటి వారికి మీ లోకల్ లీడర్లు హెల్ప్ చేసినట్టుగా తెలిసిన వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. దీనికి అగెన్స్ట్గా మాట్లాడడం మొదలు పెట్టండి. లేదా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ దేశాన్ని ఎలా అయితే సర్వనాశనం చేశారో అదే పరిస్థితి మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని మీకు తెలిసిన అందరితో షేర్ చేయండి. మీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అవేర్నెస్ రావాలి. ఈ మొత్తం ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. చివరగా మీరు ఏఐ టెక్నాలజీలో అప్గ్రేడ్ కావాలి అనుకుంటే గ్రోత్ స్కూల్ వాళ్ళు ఏషియాలోని అతిపెద్ద ఏఐ మాస్టర్ క్లాస్ని హోస్ట్ చేస్తున్నారు. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. వెంటనే వెళ్ళి మీ స్లాట్ని రిజర్వ్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.